ఏమేమైపోవాలమ్మా, ఏమైపోవాలి నేను? అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను, కానీ ఆ వేళలో నన్ను కాపాడే భారం నీదే తల్లి. నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవారా అమ్మా? అదమ్మా నీ బాధ. మైసెట్టు కుర్రోళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళలో ఎర్రటోని చూసి ఒకటి చూసుకో, నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే, మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు బ్రాంతి సబ్జెక్ట్ ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది, ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ భయపెట్టేట కోసం తితికే. అమ్మ చిత్ర, అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ పూజ పక్కైపోతే పని ఎట్లా జరిగితే. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవులో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పడిపోయిందని చెప్పారు. చిత్ర, ఎంత పని చేస్తావే, నీవెంత పని చేస్తావే? అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని పనులు చెప్పాను, ఎంత చెప్పినా వినవు కదా. చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. చిచ్చి, నేనేమంటానమ్మా, నా బంగారు తల్లి కదా, ఏడవకు. భగవంతుడు మన జీవితంలో అలా రాసి పెట్టి ఉన్నాడు. ఎవరు ఏం బాధపడితే మనకెందుకు, నేను బాధపడితే నీకెందుకు, నీవు బాధపడితే నాకెందుకు. ఇక్కడ ఎవరికి వారే. చూడు, లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెళ్ళి వెళ్ళి. సర్వేశ్వర, ఏమిటి పరీక్ష, ఎంతలకే శిక్ష? నీ పాదముల చెంత పాదధూలగానైనా పుట్టించక ఈ వేసి అక్కులమును నన్నేలా పుట్టించితివి తండ్రి, ఎందులకై పుట్టించితివి తండ్రి, ఎందులకై పుట్టించితివి? సేవ్యోపవలెనా ఈ ధర వీటులను దేవదేవునిగా సేవింపవలెనా ఈ ధర వీటులను, భావింపవలెనా దేవదేవునిగా, సేవింపవలెనా ఈ ధర వీటులను, భావింపవలెనా దేవదేవునిగా, సేవింపవలెనా
బ్రహ్మవ్రాసెను చట సేవింపవలెనా జగవిఠుడని భావింపవలెనా దేవదేవునిగా సేవింపవలెనా దయచేయండి బాబు గారు, దయచేయండి. అది కాదు, మనిషిని పట్టుకొని నెడతారేంది? మనిషిని పట్టుకొని నెడతారేంది? ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుక 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక రేటు పెంచుతాడు. ఇది వాడు అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోరా అసలే రౌడీలు. రౌడీనా? మనం గోండాల వాడు పోయాడు లేదు చూడు. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది టికెట్ బంచిని కొట్టడు కొట్టేవాడిని మొన్న కొడుకుని. సరే కానీ బాబు లోనికి వచ్చారు, ఇంకా ముసేది భయపడ్డారా? భయమెందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు వాడు వచ్చాడు. ఏం లేదు తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించారు. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి ఆయన. చిన్నమ్మాయి చిత్ర కదే, ఇంకా సీల్ తీయలే. మీరు బాగా తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి దండ పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి గడిచి ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే. దేనికో వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించేవి? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడిగిదాకా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశారు. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం మీద అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి బూజు దులిపించి బడన కడిగి సున్నం కొట్టి చోకు చేయొచ్చు. రుచావుడు కానీ మనకు ఊరు పక్కతుంది కారు రమ్మడితే నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. రామాన స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించుకుపోయావా? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపడ్డది. సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటోలు మీద కాలు పైకి ఎత్తుతున్నాడు, కూడా ఉమ్మని పెడుతున్నాడుగా. అది ఓహో, ఎన్నికల వెండింగ్ అనమాట, చివరిలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అవునో లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటారు. సింగారించుకుంటుందా? షూటింగ్లు కావాలంటే అదేంటి బాబు అని అంటారు. తమరు వస్తున్నారంటే షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి, మరి పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతి కలవరిస్తుంది కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల. ఏంటి కుప్ప కుప్ప అన్నావు? అప్పు కోసం అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏమిటి? గొప్పగా ఒప్పుకొని ధైర్యం చూడడానికి తగినంత ధైర్యం ఉండదు. వేస్ట్ మాటలు ఏం చెప్పదు. ఉన్నది అమ్మాయి మిమ్మల్ని మేజవాడికి వచ్చిందో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమనైనా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏంటి నాయన చూడగానే కళలో పడి కనబట్ల రంగనాయకులు సంపంగనామాలే. ఆ నామాల తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 ఫోన్ ఇచ్చారు. నీ చలాపరి మాట ఎలా ఉండా? ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతో మనసులో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీరు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసులు చూసి ఫారం కూడా భయపడ్డట్టు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచిది. టైగర్ లేదు, టైగర్ అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు రొచ్చు రొచ్చు